వారాహి ఉపాసన. మరి ఈ అమ్మవారిని మనం పూజ చేస్తే ఏమి లాభాలు కలుగుతాయండి అని అంటే, మనందరికీ తెలిసింది ఎవరైతే భూ సమస్యల్లో ఉన్నారో అటువంటి వాళ్ళని మనకి దాటిచ్చేస్తుంది. మన భూముల్ని ఎవరైనా కబ్జా చేసి, ఎవరైనా అది కోర్టు వరకు వెళ్ళి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, భూములు పోగొట్టుకున్నటువంటి అమాయకులైనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క వారాహి అమ్మవారిని పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో మనం పూజ చేసుకోవాలి. ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. మరి మనకు గురువు కావాలి కదా, గురువు కోసం వెతికి టైం వేస్ట్ చేసుకుంటారు. ఆ గురువు కూడా ఎవరెవరో ఎన్నో రకాల వీడియోస్ పెడుతూ ఉంటారు. ఆ గురువు కూడా వారాహి మంత్రంలో సిద్ధై ఉండాలా, వీడు చూసొచ్చాడా దొరి. తర్వాత వీడు శిష్యుడికి అడిగి నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళతావు, నువ్వు వారాహి సాధన చేసావా, నీకు అందులో సిద్ధయిందా, అప్పుడు మాత్రమే నాకు ఉపదేశించు అంటే వాడు అసలు నేను రాణిస్తాడా, అసలు వాళ్ళకి సిద్ధయిందా లేదా నీకు ఎలా తెలుస్తుంది. ఇలాగా ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్స్ అనమాట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక వ్యక్తిని మనం పట్టుకుంటే అంతా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండరు వాళ్ళు. మనకి నెగిటివిటీ అనేటటువంటిది మనకి ఇంజెక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మన భారతదేశంలో చక్కగా ఎన్నో శాక్తేయ విధానాలు, మరి ఎన్నో పూజా విధానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మూఢనమ్మకాలతో కలిపేసి ఇంజెక్ట్ చేసేసారు. కాబట్టి మనం ముందు ఆ ట్రాప్ నుంచి మనం తప్పించుకొని జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారిని మనం గురువుగా చేసుకొని, జగద్గురువులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము, అలాగే పరమ జగద్గురువు అయినటువంటి మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఉపదేశించి వీళ్ళని మించినటువంటి జగద్గురువులు లేరు. ఈ జగద్గురువుల్ని మీరు పూజ చేసుకుంటూ మీరు చక్కగా ఆ వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని వారు ఉపదేశించారు అనేటటువంటి విధానంతో మీరు చక్కగా చేసుకోవచ్చు. ఏ మనిషి రూపంలో మనిషి బాడీలో ఉండి ఆ చెవిలో చెప్పేసినంత మాత్రాన మీకు ఏదో సూపర్ శక్తులు వచ్చేస్తాయి, అతను ఏదో సిద్ధి పొందిపోయాడు, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. ఇవన్నీ కూడా గురువు ఉండాలి అని అంటారు. ఎందుకంటారంటే మార్గోపదేశం చేస్తాడు. నువ్వు తప్పు చేస్తుంటే మంచి లైన్లోకి నడపడానికి. ఆ గురువులే తప్పుడుగా ఉన్నప్పుడు వాళ్ళు హౌ కెన్ దే గైడ్ యూ. కాబట్టి ఇవన్నీ పక్కన పడేసి చక్కగా మీకు నచ్చినటువంటి అమ్మవారు ఓం వారాహ్యై నమః, పెద్ద మంత్రాలు అవసరం లేదు. ఓం వారాహ్యై నమః అని చదివితే వస్తుందా, మీకు ప్రత్యంగిరాయై నమః అని చదివితే వస్తుందా అని కొంతమంది కపట మంత్రగాళ్ళు వాళ్ళు ట్విస్ట్ చేయడానికి చూస్తారు మిమ్మల్ని. మీ యొక్క నైతిక ధైర్యాన్ని ట్విస్ట్ చేయడానికి చూస్తారు. కాదు, వస్తుంది. అమ్మవారిని అమ్మ అని పిలిస్తేనే వస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి మంత్రాలు ఏవో బేజాలు ఏవో కలిపేసి ఏదో సంపుటీకరణ చేసి మేము ఇస్తామంటారు. ఇదంతా కూడా మాయ అనమాట. కాబట్టి అటువంటి వాళ్ళని నమ్మకండి. చక్కగా మీరు ఆదిశంకరుల్ని, దత్తాత్రేయ స్వాముల వారిని, కృష్ణ పరమాత్మని, వీళ్ళలో ఎవరో ఒకరిని చక్కగా మీరు గురువుగా స్వీకరించి చక్కగా మీరు మంత్రాన్ని మీరు ఉచ్చరిస్తే చెవిలో వచ్చి చెప్పక్కర్లేదు, పరమాత్మ మన లోపలే ఉన్నాడు, చెవిలో చెప్పడం ఏమిటి. అయితే మనకి ఈ వారాహి అమ్మవారిని పూజ చేస్తే ఏమిటి భూలాభాలు, అవన్నీ కోర్టు సమస్యల నుంచి విముక్తి అయిపోవడమే కాకుండా మనకి కాంపిటీషన్లో మనం నెగ్గుతాం. ఎక్కడికి వెళ్ళినా సరే పోటీలో మనం నెగ్గడానికి మనకి ఆ స్పిరిట్ని మనకి ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది. అలాగే ఈగోయిస్టిక్గా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఈగోయిజాన్ని, అహాన్ని తీసిపడేసి చక్కగా మనం ఎంతసేపు కూడా నాకు నేను అనేటటువంటి అహంతో కూడినటువంటి ఇంపార్టెన్స్ మనం ఇచ్చుకుంటాం. అది అజ్ఞానం వల్ల వస్తుంది. అటువంటి అజ్ఞానాన్ని అమ్మవారు పటాపంచలు చేసేస్తుంది అనమాట. అలాగే మీరు చక్కగా మీ యొక్క వాక్ శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. మా వాక్ శక్తిలో చాలామంది డిప్లొమాటిక్గా మాట్లాడతారు. అలాంటి అవసరం లేదు. అటువంటి వాళ్ళని జనం దూరం పెట్టేస్తారు. మీరు ఫ్రాంక్గా మాట్లాడడం అనేటటువంటిది అమ్మవారు మీకు సాధనలో నేర్పిస్తుంది. సో యూ విల్ బి వెరీ ఫ్రాంక్ ఇన్ స్పీచ్ అనమాట. అలాగే మీకు సిన్సియర్ పీపుల్ పట్ల మీకు రెస్పెక్ట్ అనేటటువంటిది మీరు ఇస్తారు మీకు తెలియకుండానే. అలాగే మీరు సిన్సియర్గా మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది అమ్మవారు. కాబట్టి మీరు ఎప్పుడైతే సిన్సియర్ అయ్యారో అటువంటి అవతల వాళ్ళు చక్కగా మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు గౌరవాలు, పురస్కారాలు మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు ఎప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని మీరు ఇంప్రెస్ చేసుకునేటటువంటి గొప్ప శక్తిని మీకు ఆ జగదీశ్వరి అయినటువంటి వారాహి అమ్మవారు మీకు ప్రసాదిస్తుంది. అంతేగాని అమ్మవారు ఉగ్రదేవత, అమ్మవారిని పూజ చేయకూడదు, ఇవన్నీ కూడా పక్కన పట్టేసేయండి. ఎందుకంటే ఆమె చాలా సాత్వికమైనటువంటి దేవత. శత్రువులు మర్దనం చేసేటప్పుడు, శత్రువుల్ని శిక్షించేటప్పుడు ఖచ్చితంగా ఆమె ఉగ్రదేవత అవుతుంది. ఇప్పుడు మనం తప్పు చేస్తాం. మనం తప్పు చేసినప్పుడు మన తల్లి మన పట్ల ఉగ్రంగా ఉంటుంది.
తిడుతుంది, తండ్రి కొడతాడు కూడాను. అటువంటప్పుడు వాళ్ళు మనల్ని ద్వేషించినట్ట కాదు. కాబట్టి మన తల్లి, మన తండ్రే వారాహి అమ్మవారు. కాబట్టి అటువంటి దుష్ట పుకారుల్ని మీరు చేయకూడదు అని భగవంతుడిని, భక్తుల్ని దూరం చేసేటటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి, వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళకండి. అలాగే ప్లానింగ్ అమ్మవారు ఏం నేర్పిస్తుందంటే మనకు ప్లాన్ చేసుకునేటటువంటి విధానాన్ని, ఆ తర్వాత ఆర్గనైజేషన్స్, ఇతర కొన్ని సంస్థలు నడిపేటటువంటి గొప్ప శక్తిని, నాయకత్వ లక్షణాలని మనకి ఈ యొక్క వారాహి అమ్మవారు ఉపాసన ద్వారా మనకి సిద్ధిస్తాయి. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి సంశయాలు లేకుండా అందరూ చేసుకోండి, బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి.